హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా కాలనీ వినాయకుడి దగ్గర అయితే కుంకుమార్చన అయితే జరుగుతుందండి. మేమైతే వెళ్తున్నాము, మీరు కూడా వచ్చేసేయండి. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం విడి పువ్వులు టెంకాయలు గంట మంగళహారతి చెంబులో నీళ్లు గ్లాసులో నీళ్లు అన్ని కూడా వేసుకున్నారా? పంచామృతాలు దగ్గర ఉన్నాయి కదా. మధ్యలో కుడుకలలో పోకర్ ఖర్చులు వేయకండి, కుడుక పక్కకు పెట్టండి. కుడుకలో ఉన్నవి తీయాలి. కుడుకలోని పోక ఒక్క ఖర్చుల పక్కకు కుడుక పక్కకు పెట్టుకోవాలి. ఆ కుడుకలో అందరూ పసుపు తీసుకొని తమలపాకులు వేసుకొని 2 కొమ్మలతోటి గౌరమ్మని చేసుకోండి. తమలపాకులో పసుపు వేసుకోండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాం. పంచామృతం బనానా అయితే ప్రసాదంగా అయితే తినేసామండి. ఇంకా అయ్యవారైతే అందరికీ అక్షింతలేసి ఆశీర్వాదం అయితే ఇచ్చాడండి. ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరం మా కాలనీలో అయితే గరక పూజ కుంకుమార్చన అయితే జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా పూజ అయితే జరిగిందండి. అందరం అయితే పాల్గొని విజయవంతమైతే పూజ కంప్లీట్ చేసామండి. ఇంకా మార్నింగ్ 11 గంటల నుంచి ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకున్నానండి. అందరూ బాగుంటేనే మనం బాగుంటానని అయితే నమ్ముతానండి. ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యాక అయ్యేవారికి అయితే తాంబూలం ఇచ్చి ఇంకొక్కొక్కరం అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే గణపతి దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మంగళహారతి అయితే ఇచ్చామండి. ఇంకా అక్క వాళ్ళైతే మంగళహారతి పాటలు అయితే పాడారండి. ఇంకా పాట పాడిన తర్వాత ఇంక ఎవరింటికి వాళ్ళైతే వెళ్తున్నామండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకు వెళ్ళగలుగుతానండి. బాయ్ బాయ్.